హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. చిన్నపిల్లలకి ఫిష్ పెట్టాలంటే చాలామంది పేరెంట్స్ భయపడతా ఉంటారు అండ్ పిల్లలు కూడా చాలా భయపడతారు, ఎందుకంటే అందులో ముళ్ళు ఉంటాయి కాబట్టి. ఆ ముళ్ళు లేకుండా చక్కగా ఫిష్ పాప్కార్న్స్ చేసి మీ పిల్లలకు పెడితే ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో హ్యాపీగా తినేస్తారు. ఒక్కటి ఒక్కసారి ఇలాంటివి చేసి పెట్టారంటే ఇంకెప్పుడు కూడా నాకు పాప్కార్న్ కావాలి, ఫిష్ పాప్కార్న్ అంటారు, లేకపోతే వీటిలో బైట్స్ కూడా అనొచ్చు. ఇది చూడండి, ఈ బైట్స్ చాలా బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ సాస్తో కానీ కెచప్తో కానీ తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలాంటివి పెట్టారంటే ఎప్పుడు కూడా అదే కావాలని మిమ్మల్ని తప్పకుండా ఇంట్లో అడుగుతారు. ఈ ఫిష్ పాప్కార్న్స్ అయితే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. నేనైతే నా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూసి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఫిష్ పాప్కార్న్ కోసం అయితే పెద్ద ఫిష్ ఏ వెరైటీ అన్నది పర్వాలేదు. ఇక్కడ నేను పెద్ద ఫిష్ మార్కెట్ నుంచి తెచ్చాం. ఇదైతే 5 కిలోస్ ఫిష్, కానీ దానికన్నా చిన్న ఫిష్లైనా పర్వాలేదు. మీకు 2-3 కిలోస్ ఫిష్ అయినా బాగానే ఉంటుంది. ఆ ఫిష్ని చక్కగా, అందులో ముళ్ళు తక్కువ ఉంటాయి అన్నమాట పెద్ద ఫిష్ అయితే. ఏ వెరైటీ ఫిష్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఆ బ్లాక్స్ లాగా ముక్కలు కట్ చేసుకున్నాం, ముళ్ళు లేని పార్ట్లోని. ఆ స్కిన్ కావలిస్తే మీరు అలా స్లోగా నెమ్మదిగా తీసేసుకుంటే స్కిన్ వచ్చేస్తుంది. కాకపోతే నేను స్కిన్తో చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఆ స్కిన్ ఉంచేసి నేను కట్ చేసుకుంటా. ఇప్పుడు నేను సిజర్ పెట్టి చక్కగా ఈ బ్లాక్స్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద ముళ్ళు ఉంటే తగులుతుంది మనకి, అది చూసుకుని తీసుకోండి. ఇగో నాకు ఇక్కడ ఒక పెద్ద ముళ్ళు తగిలింది, గట్టిగా అనిపిస్తుంది అనమాట. కట్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది, అది చేతికి కూడా తగులుతూ ఉంటుంది. దానికోసం నేను ఐబ్రోస్ చేసుకునే ప్లక్కర్ ఉంటుంది కదా, అది శుభ్రంగా కడుక్కొని దాంతో గట్టిగా లాగాను అనమాట. లాగితే ఆ ఉన్న ముళ్ళు వచ్చేసింది. ఈ పాప్కార్న్ కోసం నేను తీసుకున్న చేప ఒక 300 గ్రాములు ఉంటుంది. 300, 250 ఆర్ 300 ఉండొచ్చు. మొత్తం చేప నేను తీసుకొచ్చి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. పాప్కార్న్కి కావాల్సిన ఫిష్ మట్టుగా తీసుకున్నా బయటికి, అదే చేస్తున్నప్పుడు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న చేప పండుగప్ప. ఏ పెద్ద ఫిష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న బ్లాక్స్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని అందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. నిమ్మకాయని ఇలాగ మన చేతిలోకి పిండితే అందులో వచ్చే గింజలన్నీ కూడా మన చేతిలో ఉండిపోతాయి. ఇది ఒక టిప్పు, మీరు హ్యాపీగా కూడా అలాగ చేసేసుకుంటే నిమ్మకాయలు వచ్చి ఈజీగా ఆ గింజల్ని వేరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, 2 నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి బాగా పట్టించండి ఆ ముక్కలకి. ఇప్పుడు డ్రై మసాలాలు వేసుకుందాం. ఒక పావు గరం మసాలా, ఒక అర స్పూను ఫిష్ మసాలా, ఒక చిటికెడు పసుపు, ఇది మసాలా కారం ఆర్ కూర కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ ఫిష్ ముక్కల్లోకి అంత మసాలాలన్నీ వేసేసి మళ్ళీ అవి కూడా బాగా కలపండి. ప్రతి ముక్కకి పట్టేలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ వైట్ ఓన్లీ తీసుకోండి. ఇది కొద్దిగా వేస్తూ ఫిష్ అంతా ముక్కలకు పట్టేలా చూసుకోండి. ఎక్కువ అవుతుంది అంటే పక్కకు పెట్టేసుకోండి మిగిలింది. నేనైతే ఫుల్గా వేసేసాను, సరిపోయింది అది నాకు. ఎగ్ వైట్, ఒక ఎగ్కి వైట్ మొత్తం. ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కార్న్ఫ్లోర్ కూడా చక్కగా ముక్కలన్నిటికి పట్టేసేలా కలపండి. కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, నార్మల్గా ఉప్మా రవ్వ అంటాం, ఆ బొంబాయి రవ్వ కొంచెం వేసుకోండి. ఇది కూడా కొలతలు ఏం లేదు, సరిపోయినట్టు వేసుకుని చూసుకుని అంతటి. యాక్చువల్లీ వీటికి బ్రెడ్ క్రమ్స్ వేసినా బాగుంటుంది. నేనైతే నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేవని బొంబాయి రవ్వ వేసుకున్నాను. బొంబాయి రవ్వ వేసుకున్న, బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న, రెండు బాగుంటాయి. నెమ్మదిగా ఇవి అన్నీ కూడా బొంబాయి రవ్వ ఆ ముక్కలు ప్రతి ముక్కకి కోట్ అయ్యేలా చేసుకోండి. అలా టాస్ చేసుకుంటే ఈజీగా
కోట్ అయిపోతాయి అన్నమాట. ఎంత ఉప్మా రవ్వ అంతా దానికి అంటుకుంటే మొత్తానికి విడిపోకుండా అలా కొద్ది చేత్తో ఇలా అదుముతూ ఉంటే అవి రౌండ్గా అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం చక్కగా ముక్కకి అతుక్కుపోతుంది అనమాట బొంబాయి రవ్వ. అది ఫ్రై చేసేటప్పుడు మీకు ఆయిల్లోకి వచ్చేయకుండా చక్కగా ఎగ్ వేసాం కాబట్టి అతుక్కుని ఉంటుంది. చూసారా, మొత్తం ఇవన్నీ ఈ ముక్కలన్నిటికి బొంబాయి రవ్వ అతుక్కుపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఇది షాలో ఫ్రై చేద్దాం. మరి డీప్ ఫ్రై అయితే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీనికి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా మనం నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్, ఒక 10 to 12 మినిట్స్లో మనకి ఈ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. చక్కగా రెండు వైపులా తిప్పి మనం ఫ్రై చేస్తే 10 to 12 మినిట్స్లో మనకి గోల్డెన్ కలర్ వస్తుంది. అవన్నీ నెమ్మదిగా ఒక టిష్యూ పేపర్లోకి వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఫిష్ బైట్స్ ఆర్ ఫిష్ పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. చక్కగా సర్వ్ చేసేసి ఇంట్లో అందరికీ పెట్టండి. అండ్ ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు మట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.